అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్ ఫ్రమ్ సరూర్ నగర్ ఆయుర్వేద డాక్టర్ బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఫైన్ సార్, ఈ మధ్య కాలంలో ఏంటంటే జాబ్ చేసే ప్రతి ఒక్కరిలోనూ బ్యాక్ పెయిన్ అనేది కామన్ ప్రాబ్లమ్గా అయిపోయింది. ఏంటంటే ఒకప్పుడు కొంచెం లేట్ ఏజ్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు యంగ్ ఏజ్లోనే అందరికి వచ్చేస్తున్నాయి. అండ్ జాబ్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. అసలు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ మంది మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కనపడుతున్నారు. సో అందువల్ల సిట్టింగ్ జాబ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎక్కువగా వస్తుంది అని మనం అనుకుంటున్నాం, కానీ కాదు. ఇంతకు పూర్వం కూడా ఇప్పుడు కూడా ఆఫీసెస్లో క్లరికల్ గ్రేడ్ క్లర్క్స్ 4th గ్రేడ్ ఎంప్లాయీస్ అంతా కూడా సిట్టింగ్ జాబ్ కూర్చొని రాస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు తెలియదు. డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా, డ్రైవింగ్ వాళ్ళకి కూడా, డ్రైవర్స్ కూడా వస్తుంది. ఒకే దీటుగా ఇంకా డ్రైవర్స్కి తక్కువ, కానీ సిట్టింగ్ జాబ్ వేరే క్లరికల్ జాబ్, సూపరింటెండెంట్ జాబ్, అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రియల్ జాబ్ అంటారు. ప్రతి ఆఫీస్లోనూ కూర్చొని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే వేరే కంపేర్ టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎందుకు ఎక్కువగా వస్తుంది అనడానికి కూడా కారణాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలు చూడాలి. ఇట్లా స్ట్రైట్గా ఇప్పుడు మీరు నేను కూర్చున్నట్టు చక్కగా కూర్చోవాలి. ఇంత పూర్వం దూరదర్శన్లో ఇచ్చేవారు సిట్టింగ్ సిస్టమ్ అనమాట. ఇలా కూర్చోండి బ్యాక్ పెయిన్ రాదు అని ఒక 5 నిమిషాలు నిరవధికంగా టీవీలో ముందు వచ్చేదన్నమాట. ఇప్పుడు రావట్లేదు. ఇలా చక్కగా కూర్చోవాలి. అలా కాక జారగిలి పడి కూర్చోవడం, స్ప్రింగ్ చైర్ పెట్టుకొని. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే అదే కారణం. వాళ్ళు స్ప్రింగ్ చైర్, రివాల్వింగ్ చైర్ వేసేసుకుంటారు. రివాల్వింగ్ ఓకే, స్ప్రింగ్ చైర్ వేసుకోకూడదు. సీట్ వెనక్కి వెళ్ళిపోకూడదు. కూర్చొని ఇలా వెనక్కి వెళ్ళిపోతారు. సో సపోర్ట్ ఉండదు. బ్యాక్ పెయిన్ సపోర్ట్ ఉండాలి, వెనక్కి వెళ్ళకూడదు, ఇలాగే ఉండాలి. అప్పుడు బ్యాక్ పెయిన్ రాదు. అది కారణం. గంటలు తరబడి అలాగే కూర్చోకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత మినిమం రిలాక్స్ అవ్వాలి. లేచి ఒక 2 అడుగులు నడవాలి. లేదా వర్క్ వదిలేసి అక్కడే పడేసి ఒక 2 నిమిషాలు కాలు చక్కగా చాపి నిటారుగా గట్టిగా చాపేసి ఒళ్ళంతా వదిలేసేయాలి. ఒళ్ళు విరుచుకోవడం అంటారు దాన్ని. అలా విధంగా చేసినట్లయితే బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవచ్చు. సింపుల్ అనమాట. సింపుల్ జాగ్రత్తలు. ఒక గంట 2 గంటలు పని చేశాక లేచి 2 అడుగులు నడవాలి. తప్పకుండా కొంచెం అటు ఇటు పచారులు వేసి మళ్ళీ కూర్చొని జాబ్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ అవ్వచ్చు, క్లరికల్ జాబ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఎల్స్. వీళ్ళు లేస్తే కష్టమని లేవరు. టీ కూడా టేబుల్ మీదకి తెప్పించుకొని తాగుతారు. పూర్వకాలం. ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు, బిట్వీన్ 11 o'clockకి లేచి వెళ్ళిపోతారు. బయట క్యాంటీన్కి పోయి టీ తాగి వస్తారు. సో దానివల్ల వాళ్ళకి తక్కువ వస్తుంది. తర్వాత వాళ్ళ చైర్స్ రివాల్వింగ్ ఉండవు. ఎస్ టైప్ చైర్ లేదా మనలాంటి ఇలా డైరెక్ట్ వుడెన్ చైర్స్ ఉండేవి. ఎంతకాలం పూర్వకాలంలో వుడెన్ చైర్స్ ఉండేవి. ఇలా చక్కగా ఉండేది. వెనక వెళ్ళవు, ఇలాగే ఉంటాయి. సో అందువల్ల వాళ్ళకు బ్యాక్ పెయిన్ రాదు. ఇప్పటికే ఆఫీసెస్లో చక్కగా ఉన్న చైర్సే వాడతారు. అన్ని ఆఫీసులో రివాల్వింగ్ చైర్ ఎక్కడ వాడరు. ఒక సుపీరియర్ ఒక్కడికే ఉంటుంది. వేరే కలెక్టర్ ఎనీథింగ్ ఎల్స్, సూపరింటెండెంట్ అలాంటి వాళ్ళకి. క్లరికల్ గ్రేడ్ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరికి కూడా రివాల్వింగ్ చైర్స్, స్ప్రింగ్ చైర్స్ వెయ్యరు, వాడరు. సో అది వాళ్ళని కాపాడుతుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు డబ్బులు ఎక్కువ కాబట్టి పోల్డని జీతాలు వస్తున్నాయని చెప్పేసి స్ప్రింగ్ చైర్ వాడుతూ ఉంటారు. స్ప్రింగ్ చైర్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. అందుకని స్ప్రింగ్ చైర్స్ వాడకూడదు. ఓకే. సో లైఫ్ స్టైల్లో కావచ్చు లేదా ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ చేసుకుంటే, అంటే ఆల్రెడీ బ్యాక్ పెయిన్ బాగా వచ్చేవాళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల తగ్గే ఛాన్సెస్ ఉంటాయి? అదే ఇందాక చెప్పుకున్నట్టు వర్క్ స్పేస్లో స్ప్రింగ్ చైర్స్, బ్యాక్ బెండ్ చైర్స్ వేసుకోకూడదు. ఉన్నప్పటికీ స్ట్రైట్గా ఉండేలాగా ఫిక్స్ చేసుకోవాలి. చైర్ వెనక్కి వెళ్ళిపోకూడదు. బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో వెనక్కి వెళ్ళకూడదు. స్ట్రైట్గా అలాగే ఫిక్స్ అయి ఉండాలి. అలా తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు మధ్య 2-3 అవర్స్ ఇంటర్వెల్ జస్ట్ లేసి ఒక 5-10 నిమిషాలు నడవాలి. అప్పుడు ఫ్రీ అవుతుంది. వర్క్ వదిలేసి ఒక 5 నిమిషాలు నడవాలి, తప్పేం లేదు. అప్పుడు సెట్ అవుతుంది. నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఇంట్లో పడుకునేటటువంటి బెడ్, డబ్బులు బాగా ఉన్నాయని చెప్పేసి 10 inches ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద కంప్లీట్ హోల్ స్పాంజ్ బెడ్స్ వాడుతున్నాం. డన్లప్ బెడ్స్ అవ్వచ్చు, సంథింగ్ దేర్ కంప్లీట్ స్పాంజ్ ఉన్నటువంటి బెడ్స్ వాడుతున్నాం. ఏ పరిస్థితిలో అలాంటి బెడ్స్ వాడకూడదు. ఓకే. కాయర్ విత్ బెడ్ ఆర్ ఇలాంటి ఫ్లాంక్ పైన ఉన్నటువంటి గట్టి బెడ్ వేసుకోవాలి. పూర్వకాలంలో వాడుతున్నటువంటి దూది పరుపులు ఉంటారు,
అవి మనకు శరీరానికి సరిపడేటటువంటి గట్టిదనాన్ని మెత్తదనాన్ని రెండు ఇస్తాయి. అలాంటివి వాడడం వల్ల నడుము నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. పడక ఏదైతే ఉందో ఎగుడు దిగుళ్ళుగా ఉండకూడదు, అలాగని మెత్తగా అసలే ఉండకూడదు. కొంతవరకే మెత్తగా ఉండాలి. మరీ మెత్తగా ఉంటే నడుము నొప్పి ఎక్కువ అవుతుంది. ఒకటే ఇప్పుడు ఏంటంటే డబ్బులు బాగా ఉన్నాయని చెప్పేసి 5 ఇంచ్ కొందరు కొంటే 10 ఇంచెస్ కొంటున్నారు ఫుల్ స్పాంజ్. అది దానివల్ల నొప్పి ఎక్కువ వస్తుంది. అది తెలియదు. అందువల్ల వితౌట్ యూజ్ ద సింగిల్ స్పాంజ్ బెడ్, కాయర్ స్పాంజ్ బెడ్ పెట్టాలి, లేదా కాటన్ పరుపులు అంటే దూదితో తయారు చేసినటువంటి పరుపులు వాడడం శ్రేయస్కరం. ఇప్పుడంటే కాట్స్ మట్టుకు అంతటి కోలం కాట్సే ఉంటున్నాయి కనుక ప్రాబ్లం లేదు. పైన వేసేటటువంటి బెడ్ దూదిదై ఉండాలి, లేదా కాయర్ విత్ బెడ్ వాడాలి. అప్పుడు నడునొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఎలాంటివి చేంజ్ చేసుకోవాలి? ఇది చాలా చాలా మంచి ప్రశ్న అనమాట. సాఫ్ట్వేర్ ఇంతకు ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, డబ్బులు ఎక్కువ కదా, పోయేసి ఎక్కడో గప్చుప్పులు తినడం, చాట్ బండార్కి వెళ్ళడం, కేక్స్ తినడం, పిజ్జాలు తినడం. మినిమం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వారంలో 5 నుండి 6 రోజులు బయట పిజ్జాలు, బర్గర్లు, బయట ఆహారం తింటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ అవేవి తినకూడదు. అదంతా కూడా విషతుల్యమైనటువంటి పదార్థం, విష పదార్థాలే అని చెప్పాలి. అంటే కేక్స్, బర్గర్స్, పిజ్జాలలో అన్నిట్లలో ఎసెన్స్ వేస్తారు అండ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. సో ఆ ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా హార్మ్ఫుల్ అవర్ బాడీ, మన శరీరానికి నష్టాన్ని కలిగజేస్తాయి. కాబట్టి వాడుకోవాలి. కూల్ డ్రింక్స్ అసలే తాగకూడదు. అటు పిజ్జా తింటూ ఇటు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతుంటారు. కూల్ డ్రింక్ కూడా అత్యంత ప్రమాదకరం. కూల్ డ్రింక్స్ ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగకూడదు. కూల్ డ్రింక్స్ అనేటివి చాలా ప్రమాదమని WHO చెప్పింది. విష పదార్థాలు కలుస్తున్నాయని మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పింది అండ్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పింది. ఈచ్ అండ్ ఎవ్రీ కూల్ డ్రింక్లో ఇంత విష పదార్థం ఉంది, ప్రతి దానిలోనూ విష పదార్థం ఉంది. విష పదార్థం లేని శీతల పానీయాలు అసలే తయారవ్వట్లేదు ప్రపంచం మొత్తంలో. కనుక కూల్ డ్రింక్స్ అసలే తాగకూడదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు తాగకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే సరే, ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గడానికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అసంబద్ధమైనటువంటి అసౌకర్యమైనటువంటి బెడ్ అవ్వచ్చు, అసౌకర్యమైనటువంటి సిట్టింగ్ పొజిషన్స్ అవ్వచ్చు, మినిస్ట్రియల్ ఆఫీస్ వర్క్లో అసంబద్ధంగా ఉండొచ్చు, కంఫర్ట్ టేబుల్స్, కంఫర్ట్ చైర్స్ లేకపోవచ్చు, వసతి లేకపోవచ్చు. అది ఏది జరిగినప్పటికీ బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ వచ్చాక ఏం చేయాలి? దానికి గాను ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి చికిత్సలు ఉన్నాయి. ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఆర్థో యోగ్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, నర్విటో అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ 2 రకాల ట్యాబ్లెట్స్ వాళ్ళని అవసరాన్ని బట్టి వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి ఆర్థోఫెన్ ఆయిల్ అని ఉంటుంది, అప్లై చేస్తూ వాడుతూ ఉన్నట్లయితే తగ్గే అవకాశం. దాంతోపాటుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాం. మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్, అనుభవజ్ఞులైన ఆయుర్వేద డాక్టర్స్ మాత్రమే ఈ బ్యాక్ పెయిన్కి సరిపడేటటువంటి ఎక్సర్సైజ్ చేయించే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప వేరే డాక్టర్స్ ఎవరికి కూడా పర్ఫెక్ట్గా చేయించే అవకాశాలు లేవు, పర్ఫెక్ట్గా చేయించలేకపోతారు అని మా అభిప్రాయం. అలా ఈ 2 ఎక్సర్సైజ్ చేస్తూ మెడిసిన్స్ వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా బ్యాక్ పెయిన్ తగ్గిపోయి మళ్ళీ వచ్చే అవకాశాలు అసలే లేవు. ఓకే, బ్యాక్ పెయిన్కి రీజన్స్, ప్రికాషన్స్, అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందనేది క్లియర్గా ఇన్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మా.